చూడయా. ఏంటి గేటుకి సీలేసింది? కోర్టు ఈ ఇంటిని జప్తు చేసింది. ఈ ఇంటి మీద చాలా అప్పు ఉంది. ఇంటి వానನ್ನು అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళారు. పాప ఆయన భార్య కట్టుబట్టలతో పిల్లను తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నయ్యలు మోసం చేసి ఆస్తంతా రాయించుకుని వాళ్ళని ఇలా అప్పుల పాలు చేశారు. నా చెల్లెలు మీకే అన్యాయం చేసిందిరా. ఎందుకు తన సంసారాన్ని రోడ్డున పడేలా చేశారు? మిమ్మల్ని వద్దు, మమ్మల్ని చంపొద్దు. జరిగిన దాంట్లో మా తప్పేం లేదు. ఇదంతా వీడే చేయించాడు. దీనంతటి కారణం ఆ సూర్యకాంతం. మీరెన్ని చెప్పినా నా చెల్లెలకు అన్యాయం చేసిన మిమ్మల్ని ఒక్కడిని కూడా వదలనురా. వీళ్ల మొహాలు చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకొని సాయంత్రానికల్లా ఆకాష్ను విడుదల చేయాలి, లేదా అలాగే అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి జగ్గుని పగలగొట్టారు దరిద్ర పిల్లలు. అయ్యో అమ్మా, ఊరుకోండి ఊరుకోండి. వదినా. ఓ నువ్వా? ఎవరో బిచ్చగత్త అనుకున్నాను. పిల్లల్ని ఇంత లేకిగాన పెంచేది? సిగ్గు లేకపోతే సరి. తల్లిని బట్టే పిల్లలు. అవతారం చూడు ఎలా ఉందో. పరిస్థితులు అలా వచ్చే వదినా. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎవరికేం అన్యాయం చేశాడో అనుభవిస్తున్నాడు. దానికి మేమేం చేస్తాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా పిన్ని గారు? 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పి 3 కోట్లు ముష్టి కోసం వచ్చావన్నమాట. ఇప్పటికే నీకు నీ పిల్లలకు మా ఆయన చాలా తగిలేశాడు. మిగిలింది కూడా ఊడ్చుకెళ్దామనా? అయ్యో అది కాదు వదినా, నా పరిస్థితి. ఏంటి నీ పరిస్థితి? ఆ ఇంట్లో కాలు పెట్టావు, నీ మొగటి అప్పుల పాలు జైలు పాలు చేసావు. ఇప్పుడు ఈ ఇంట్లో కాలు పెట్టి మమ్మల్ని ఏం చేయాలని? అవే మాటలు వదినా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నాశనం కోరుకుంటుందా? మా అన్నయ్య 100 ఏళ్ళు బ్రతకాలి. నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు, నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతికైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక ఇంకా పుట్టిల్లు, అన్నయ్య, కష్టాలు అంటూ లిస్టు పెంచుకుంటూ వస్తే మీ అన్నయ్య సంసారం ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే వీళ్ళ కాపురం కుదటపడింది. మళ్ళీ నువ్వు కుంపటి పెట్టి కూల్చక తల్లి. నా అన్నయ్యకి కీడు జరగాలని కల్లో కూడా ఊహించలేనమ్మా. నా అన్న వదిలిన సంతోషమే నా సంతోషం. అదే నిజమైతే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. అంతేకాదు, కోర్టులో కట్టాల్సిన 3 కోట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి చెప్పకూడదు. అలాగే వదినా, చెప్పను.
ఇవాళ నా పుట్టినరోజు, రాఖీ పండగ. అన్నయ్య రాగానే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను. ఏ రాఖీ కట్టకపోతే చస్తావా? నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండలేదు. ఇక నుంచి ఉండు. నువ్వు మీ అన్నయ్య ఎంత దూరంగా ఉంటే మీ అన్నయ్య వదిన అంత దగ్గరగా ఉంటారు. ఇంకా నిలబడ్డావే వెళ్ళు. వెళ్తాను వదినా. పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి కొంచెం అన్నం పెట్టొదినా, తినగానే వెళ్ళిపోతా. ఉమ్. పిల్లలే కదా అని జాలిపడేవు. అన్నం వంక పెట్టుకుని వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకో. హే, మర్యాదగా చెప్తున్నాను, మీ అన్నయ్య వచ్చేలోపు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను వదినా. పిల్లలకి కొంచెం అన్నం పెడితే. అన్నం లేదు సున్నం లేదు, పద. వదినా, వదినా, వదినా. ఏయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా, మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఇంత చెప్పినా నిలబడ్డావేంటి? నువ్వు అసలు మనిషివేనా? కుక్క జన్మ. మాటలతో చెప్తే అర్థం కాదు. పదవే. లక్ష్మమ్మ, ఏంటమ్మా ఇది? ఈ చేతులతో నువ్వు ఎంతమందికి అన్నం పెట్టలేదమ్మా. అలాంటిది నా పిల్లలకి ఆకలిగా ఉంది, అన్నం పెట్టని నీ చేతి అడుకుంటున్నావా? అసలు ఆ ముసలి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర ఇంటికి శని పట్టిందమ్మా. అమ్మా లక్ష్మమ్మ, మా ఇంటికి వెళ్దామమ్మా. నేను పెడతానమ్మా అన్నం. దానన్నా బంగారి రారా, నేనున్నాను రా. అయ్యో, కాలిందా? నా బంగారమే. నేను తినిపించను నాన్న. కడుపు నిండా తినమ్మా. ఏంటమ్మా ఇది? ఏంట్రా, నేను సుమంగలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఏంటి? నీ మొగుడు జైల్లో ఉన్నా పర్వాలేదు, మీ అన్నయ్య చచ్చినా పర్వాలేదు, నీకు నీ పిల్లలకు మెక్కడానికి తిండి కావాల్సిందా? పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే చూడలేక నేనే తీసుకొచ్చానమ్మా. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? లేక పిల్లలు పుట్టాక దీన్ని ఉంచుకున్నావా? మా ఇంట్లో కుక్కలా పడుండేవాడివి మా అత్తయ్య మీదకి చెయ్యెత్తుతావా? నిజమేనమ్మా, ఇలాంటి తప్పుడు కోతలు కూర్చుని దాని మీద చెయ్యెత్తకూడదు. వదిలే
లేదమ్మా, ఇలాంటి వావి వరుస తెలియని నీచమైన తల్లి. నువ్వు వదలకపోతే నా మీద ఒట్టే. వదిలే. ఆ దేవత మొహం చూసి మీ ఇద్దరిని వదిలిపెడతాను. రాకపోతే అన్నమొద్దు ఏమొద్దు వెళ్దాం పదమ్మా. పదండి నాన్న. పదండి. అన్నం తింటుంటే అత్త కాలుతో తన్నింది ఎందుకమ్మా? అమ్మా అమ్మా కళ్ళు తిరుగుతున్నాయమ్మా. చిన్న, అయ్యో చిన్న, ఏమైందన్నా? రే, కళ్ళు తెరవరా చిన్న. చిన్న, ఇప్పుడు నేనేం చేయాలి? వచ్చి దీన్ని పట్టుకోమ్మా. చిన్న, కళ్ళు తెరవరా. కళ్ళు తెరు నాన్న. కొంచెం కొంచెం నీళ్ళు తాగరా. చిన్న చిన్న చిన్న. అమ్మా అమ్మా ఆకలేస్తుందమ్మా. అమ్మా నాకు కూడా ఆకలేస్తుందమ్మా. నందు, మీ ఆయన వచ్చినట్టున్నాడు. లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి వచ్చిందా? వచ్చింది. వచ్చింది మన ఇంటికి కాదు, మన కోసము కాదు బాబు. శివాజీ ఇంట్లో ఉందని తెలిసి తీసుకొద్దామని వెళ్ళాం. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. లోపల శివాజీ మీ చెల్లెలు గారు సరసాలు ఆడుకుంటున్నారు. ఏయ్! నిన్ను! ఏయ్! పవిత్రమైన ఈ రక్తానికా కళంకం అంటగడుతున్నావు? అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా, నన్ను క్షమించు. ఏమైందిరా? ఆ? కష్టాల్లో ఉన్న చెల్లులు పిల్లలు తీసుకుని ఇంటికి వస్తే వీళ్ళు మెడబెట్టుకుని బయటికి గెట్టేశారన్నా. పిల్లలు ఆకలి అన్నారని నా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడుతుంటే నోటి దగ్గర కొన్ని కాళ్ళతో తన్నేశారన్నా వీళ్ళు. ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా దేవుడు గుర్తుకురాడు, పుట్టిల్లే గుర్తుకొస్తుంది. పుట్టింటికొస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయన్న ఆశతో వచ్చింది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెల్ని కష్టపెట్టి పంపారంటే మీరు మనుషులేనా? ఆకలి ఆకలి అన్న పసి వాళ్లకు ఒక ముద్ద పెట్టకపోగా వాళ్ళు తింటున్న కంచాన్ని తన్నేసావంటే నువ్వు అసలు ఆడదానివేనా? ఎందుకే నా చెల్లెలి మీద అంత కక్ష పెంచుకున్నావు? నీకే అన్యాయం చేసింది? దిక్కు ముక్కు లేని నీకు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించింది, అత్తప్ప. అంతస్తుల గురించి కూడా ఆలోచించకుండా నిన్ను ఇంటికి మహారాణ్ణి చేసింది, అత్తప్ప. నువ్వు తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, బతుకుతున్న బతుకు అన్నీ నా చెల్లెలి పెట్టిన భిక్ష. భిక్ష కాదు, శిక్ష.
మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటానని పేదదాన్నైన నన్ను ఈ ఇంటికి కోడలి చేసింది మీ చెల్లి.